ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, మీరు బాగున్నారని మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని లేఖనంలో నుండి 119వ కీర్తన హే భాగంలో నుండి 37వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకునుటకు నన్ను బ్రతికింపుము. టర్న్ అవే మైన్ ఐస్ ఫ్రమ్ బిహోల్డింగ్ వ్యానిటీ అండ్ క్వికెన్ దౌ మీ ఇన్ దై వే. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటిని చూచు కన్నులు, వ్యర్థమైన వాటిని చూడని కన్నులు. దేహమునకు దీపము కన్ను. కన్ను ఏది చూస్తుందో, దేనిని చూస్తుందో దానిని హృదయము ఆశపడుతుంది, దానినే హృదయము దృష్టిస్తుంది. లుకింగ్ విత్ అవర్ ఐస్ అండ్ కళ్ళతో చూస్తూ హృదయాన్ని కాపాడుకోవడం, ప్రొటెక్టింగ్ అవర్ హార్ట్ అండ్ ప్రిజర్వింగ్ అవర్ హార్ట్ ఈస్ మచ్ డిఫికల్ట్ అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్. బికాస్ హృదయము చూచున్నది కన్నుల ద్వారా, హృదయం చూచున్నది కన్నుల ద్వారానే. సో వాట్ ఎవర్ వీ సీ త్రూ అవర్ ఐస్, our heart sees that. హృదయము చూస్తుంది, గ్రహిస్తుంది. సో మన కన్నులు మనల్ని పరిశుద్ధపరచాలన్నా, మనలను అపవిత్రపరచాలన్నా, మనలను మలినం చేయాలన్నా మన కన్నులే కారణం. సో we have to save our eyesight, we have to protect our eyes from seeing filthiness. మన కన్నులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకొనవలసిన బాధ్యత మనకుంది. సాధారణంగా బాహ్య నేత్రాలు, ఫిజికల్ ఐస్, బాహ్య నేత్రాలు మన కన్నులను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో కదా. ఎక్కడో దుమ్ము పడుతుంటేనే మనం వెంటనే ఇక్కడ చెయ్యి అడ్డం పెట్టుకోవడం కానీ, మన కళ్ళు మూసుకోవడం కానీ, విత్ ఇన్ ఎ మూమెంట్, ఒక రెప్పపాటులో మనం ఆ ఆలోచన తీసుకుంటాం. సాధారణ బాహ్య నేత్రాల విషయంలోనే మనం అంత జాగ్రత్త పడినప్పుడు మన కంటిలో ఒక చిన్న నలుసు, అది కంటికి కూడా కనపడదు, అలాంటి నలుసు కూడా మన కంటిలో పడకుండా ఎంత కాషియస్గా ఉంటామో మనం, ఎంత అటెంటివ్గా ఉంటామో మనం. అలాంటిది హృదయాన్ని అపవిత్రపరచు నలుసు, హృదయాన్ని అపవిత్రపరచునవి మన కన్నుల గుండా హృదయంలోనికి ప్రవహించకుండా మనం ఇంకెంత జాగ్రత్త పడాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఈ 119వ కీర్తనలో 37వ వచనంలో దావీదు ఆ కృప వేడుకుంటున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుమో. ఐ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ the things which would destroy me. నన్ను వ్యర్థపరిచేవి, నన్ను నాశనంలోనికి మరల్చున్నవి, వ్యర్థమైనవి చూడకుండా నా సమయాన్ని దొంగిలించేవి, నా జ్ఞానమును దొంగిలించేవి, నా పరిశుద్ధతను దొంగిలించేవి, నా వివేకమును దొంగిలించేవి, నా బుద్ధిని పాడు చేసేవి, నేను ఇలాంటి వాటి మీద నా దృష్టిని ఉంచకూడదు. ప్లీజ్ టర్న్ అవే మైన్ ఐస్. నా కన్నులను త్రిప్పివేయు. ఐ డోంట్ వాంట్ టు లుక్ అట్ దెమ్. వ్యర్థమైనవి ఏవి? దానిని వివేచించడానికి ఎంత జ్ఞానం కావాలను. అది దేవుని పరిశుద్ధ వాక్యం నందలే మనం కనుగొనగలము. వ్యర్థమైనవి ఏంటి, ఏవి యోగ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవి, ఏవి విలువైనవి గ్రహించే కనుదృష్టి కలిగి ఉండుట
ఓ కృప. రమ్యమైనవి ఏవి, ఖ్యాతి కలిగినవి ఏవి, దీవెనకరమైనవి ఏవి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. Finally, brethren, whatsoever things are true, whatsoever things are honest, whatsoever things are just, whatsoever things are pure, things are lovely, things are of good report, if there be any virtue and if there be any praise, think on those things. Think on those things. ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలిగినవి? ఏదైనా తోటలో హవ్వకి ఫర్బిడెన్ ఫ్రూట్, నిషేధింపబడిన ఆ ఫలము ఎంత రమ్యంగా కనపడిందో, ఎంత రమ్యంగా కనపడిందో. యోగ్యమైనది ఏంటిది? ప్రతి విషయము యోగ్యమైనది కాదు. ప్రతి పరిస్థితి, మనకు ఎదురయ్యే అన్ని పరిస్థితులు, మనకి ఎదురయ్యే అన్ని కృపలు, అన్ని దీవెనలు మనకి యోగ్యమైనవి కావు, మనకు దీవెనకరమైనవి కావు. We have to choose, we have to have that wisdom to choose what is worthy and what is not worthy, what is pure and what is not pure. We need to have that knowledge to choose what is wise, what is lovely, what is virtue, what is of good report, what is honest, what is true. ఏవి యోగ్యమైనవో గ్రహించకుండా మనకు ఎదురుపడిన వాటన్నింటినీ మనం ఎంచుకొని, ఎదురుపడిన వాటన్నిటిని మనం నేర్చుకొని, ఎదురుపడిన వాటన్నిటినీ మనం స్వీకరిస్తూ ఉంటే we will be destroyed, నాశనం అవుతాం. పసిపిల్లలుగా ఉండినప్పుడు చిన్న పిల్లలు ఏది కనపడితే అది నోట్లో పెట్టుకుంటారు, బికాస్ దే డు నాట్ నో వాట్ ఈస్ గుడ్. అండ్ వయసు పెరిగే కొలది ఏవి తినాలి, ఏవి తినకూడదు నచ్చడం, మంచివి కానివి గుర్తుపట్టడం నేర్చుకుంటారు. ఓ విశ్వాసి తన జీవితంలో కావలసిన కృప ఇది. ఏవి యోగ్యమైనవో వాటిని గ్రహించు కృప, ఏది విలువైనది. ఎందుకంటే పరలోక పరిశుద్ధ రాజ్యమును మనం స్వతంత్రించుకొనడానికి ఇహపరమైన సంగతులు, విషయాలు మనల్ని ఎన్నో విధాలుగా మన దృష్టిని మరలుస్తూ ఉంటాయి. ఎన్నో ప్రయత్నాలలో ఎన్నో విధాలుగా మన దృష్టి మరలు కొల్పబడుతుంది. We have to be so careful in that. వాటి వైపు మరలు కొనకుండా, వాటి వైపు హృదయం త్రిప్పబడకుండా ఓ నిశ్చయమైన దృఢ విశ్వాసం మనకి ఎంతో అవసరం. ఆ దృఢ విశ్వాసం మాత్రమే మనలను నిశ్చలముగా గురి యొద్దకు నడిపిస్తుంది. అలా కాకుండా మంచిది చెడుగా, చెడుది మంచిగా, యోగ్యమైనది విలువలేనిదిగా, విలువలేనిది యోగ్యమైనదిగా ఎంచుకొనడం, అలా పొరబడే హృదయం ఎంత అవివేకమైనదో కదా. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, ఏవి యోగ్యమైనవో మనం గ్రహించగలుగుతున్నామా? ఏవి వ్యర్థమైనవో గ్రహించగలుగుతున్నామా? We need to have that wisdom. We need to have that knowledge. Otherwise, we will be choosing everything which is not worthy in God's eyes. అన్ని దేవునికి అయోగ్యమైన వాటినే ఎంచుకుంటూ ఉంటాం. దేవునికి బాధ కలిగించినవే ఎంచుకుంటూ ఉంటాం. లోతు అలానే ఎంచుకున్నాడు. దేవునికి బాధ కలిగించినవే ఎంచుకున్నాడు. నో, మనం అలా ఉండకూడదు. ప్రభు ఎదుట వేడుకుందాం, ప్రభువా నేను వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైనది కోరకుండా
వ్యర్థమైన వాటిని గురించి ప్రార్థించకుండా, మనకది నష్టం అని తెలిసిన, ఈవెన్ ఒకవేళ మనకది నష్టం అని తెలియకుండా అది మనకి నచ్చి నాకు అదే కావాలని చిన్నపిల్లల వలె మొండి పట్టుతో దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభువా, నన్ను వ్యర్థపరిచేదేదో, నన్ను నాశనంలోనికి నడిపేదేదో అది నేను కోరకుండా నా కన్నులు త్రిప్పివేయండి అని ప్రభు యొద్ద మనము చాలా వినయముగా వేడుకోవచ్చు. ప్లీజ్ హెల్ప్ మీ టు చూజ్ వాట్ ఈజ్ వర్తీ అని ప్రభువుని మనం అడిగినప్పుడు చాలా కనికరంతో ఆయన మనకు సహాయపడతారు. దేవుని సహాయం వేడుకుందాం. ఆ కృప, ఆ జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.